మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు సగ్గు బియ్యంతో పునుకులు ఎలా వేయాలో చూద్దాం. వీటిని పునుకులను కూడా అనొచ్చు, సగ్గు బియ్యం బజ్జీ అని కూడా అనొచ్చు. ఒక బౌల్ తీసుకొని దానిలో అరకప్పు మినపప్పు కొద్దిగా నీళ్లు పోసి నానబెడదాం. వేరే బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యం కూడా వేసి నీళ్లు పోసి నానబెడదాం. అలాగే మరో గిన్నె తీసుకొని దానిలో 2 కప్పుల సగ్గు బియ్యం వేసి నానబెడదాం. 2 కప్పుల సగ్గు బియ్యం, 1 కప్పు బియ్యం, అరకప్పు మినపప్పు, ఇవి 6 గంటలు నానబెట్టాలి. ఇలా 6 గంటలు నానబెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఈ నానబెట్టిన సగ్గు బియ్యం, మినపప్పు, నానబెట్టిన బియ్యం కూడా వేసి మెత్తగా మిక్సీ చేసుకుందాం. ఇది అలా మిక్సీ చేయగా వచ్చిన మిశ్రమంని ఒక బౌల్లో తీసుకొని మరొక 6 గంటలు పక్కన పెడదాం. ఇలా పక్కన పెడితే పిండి పులుస్తుంది, పొంగనాలు బాగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి 6 గంటలు అయిన తర్వాత ఈ పిండిలో రుచికి తగినంత ఉప్పు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర అన్నీ వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ పై గుంట పొంగడాలు వేసుకొని పాన్ పెట్టుకొని దీనిలో కొద్దిగా నూనె వేద్దాం. దీనిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని పునుకుల్లా వేద్దాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే పునుకులు రెడీ అవుతాయి. మళ్ళీ రెండో వైపు కూడా తిప్పి మరొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ సగ్గుబియ్యం పొంగడాలను తీసి ఒక ప్లేట్లో తీసుకొని మనకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం పునుకులు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.